ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. పౌలను నేను స్వహస్తంతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకొనిడి, కృప మీకు తోడయుండునుగాక. Colossians chapter 4:18. This salutation by my own hand, Paul, remember my chains, grace be with you, amen. దేవునికి స్తోత్రాలు. కొలసీల పత్రికలో ఆఖరి వచనంగా మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు, కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, క్రీస్తులో ఏ విధంగా జన్మించిన వారు మన యొక్క క్యారెక్టర్, ప్రవర్తనని, వ్యక్తిత్వాన్ని, అలాగే క్రీస్తులో ఉన్న యొక్క ప్రేమని ఎలాగ చూపించాలి, అలాగే క్రీస్తు ఎంత సహనంతో ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించుకొని ఏ విధంగా ప్రేమను చూపించారు, ఆ ప్రేమను ప్రతి ఒక్కరు కూడా పంచిపెట్టేవారిగా ఉండాలి. అలాగే అంటున్నారు, ఇదంతా కూడా నా స్వహస్తాలతో కొలసీల ఆ యొక్క సంఘానికి రాస్తున్నారు, నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను, మీ అందరికీ వందనాలు. అలాగే మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, అంటే మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ఎంత చక్కగా, ఎంత హంబుల్నెస్తో ఈ రోజున మనకి తెలియజేస్తున్నారు. వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాస్ డన్ గుడ్ టు అస్. మనల్ని ఎంతగానో నిలబెట్టి ముఖ్యంగా ఆత్మీయంగా నడిపిస్తున్న మన యొక్క పెద్దల్ని, అలాగే సంఘ కాపర్ని, అలాగే ఎల్డర్స్ని వీ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ దెమ్ ఎనీథింగ్ బట్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్వేస్. మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు క్షేమంగా ఉండాలని. మీకు ఆరోగ్యం బాగాపోయినా, మీ కుటుంబంలో ఏదైనా కానీ, మీ పిల్లల చదువుల కోసం కానీ, బాప్తీసాల కోసం కానీ, ఏదైనా కానివ్వండి, ఒక వార్త విన్నప్పుడు, పలానా ప్రార్థన అవసరత వచ్చినప్పుడు ఎంతగా హృదయ భారంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి రిమెంబర్ దెమ్ ఆల్సో, యాజ్ అపోస్టల్ పాల్ సెడ్, రిమెంబర్ మీ, హీ సెడ్. హియర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రిమెంబర్ ఆల్ ద పీపుల్ హూ ఈజ్ హెల్పింగ్ యూ టు గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు తెలియజేసుకోండి. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండటము అది మీకు ఆశీర్వాదకరం. ఎవరిలో అయితే కృతజ్ఞత లేదో, గ్రాటిట్యూడ్ లేదో, ఆ యొక్క లాయల్టీ లేదో అది పాపము అని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మనం చేయాలంటే మన వ్యక్తిగతమైన క్రమశిక్షణ ఉండాలి. అలాగే దేవుని యొక్క జ్ఞానంలో మనం నడవాలని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. మనం కొలసీలు 2:8-9 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే వాట్ హీ సేయింగ్ ఈజ్, కొలసీల పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. కొంతమంది మీకు వ్యర్థమైన మాటలతో ఆ యొక్క దేవుని మాటల్ని మార్చి వారి స్వార్థం కోసం వాడేవాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు. జాగ్రత్త అని సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకి బైబిల్ గ్రంథం అంతా కూడా ఎక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ చెడు వైపు కూడా నడిపించడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. దేవుని కార్యాలు ఒక పక్క జరుగుతూ ఉంటే సాతానుడు కూడా ఎట్లయినా అందులోకి దూరి ఆ యొక్క మంచిలో నడుస్తున్న వాళ్ళని చెడగొట్టడానికి ఉంటారు. కాబట్టి ఆ చెడగొట్టే వాళ్ళతో మీరు బహుజాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో పర్సనల్ ఇంట్రెస్ట్ టు సీ దెమ్, మీరందరూ కూడా బాగా దేవునిలో నడవాలని, వాక్యానుసారంగా నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం 1:15-20లో చూస్తే క్రైస్ట్ ఈజ్ సుప్రీం అంటారు. క్రీస్తుకు మించిన గొప్పవారు ఈ భూప్రపంచంలో లేరు. పరలోక రాజ్యం కానీ, భూమి కానీ, భూమికి ఉన్న సమస్తలో కూడా సార్వభౌములైన దేవుడు మన యేసుక్రీస్తు వారని మనం నేర్చుకున్నాము. ఎందుకంటే మనం కొలసీల పత్రిక 1:15-17 వచనాలు చూస్తూ ఉంటుంటే కేవలం ఆయన నోటి మాటతో సృష్టి మొత్తాన్ని కూడా ఆయన శాసించారని, ఆయన ద్వారానే ఇదంతా సృష్టించబడిందని, ఆయన కోసము, ఆయనలో, ఆయనతో కలిసి మనం పనిచేయటానికి సృష్టించారని మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే చూడండి 13-15 వచనాలు మనం చూస్తే గాడ్స్ బిలవ్డ్ సన్ అండ్ హెయిర్ అని ఉంటుంది. దేవుని యొక్క ఏకైక కుమారుడు, దేవుడు ప్రేమించిన కుమారుడు, అలాగే దేవుడి యొక్క స్వాస్థ్యానికి హక్కుదారుడైన యేసయ్య అని మనం నేర్చుకుంటున్నాము. అండ్ నౌ ఇదే బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో వి ఆర్ ఇన్ హిమ్ అనుంది. అంత గొప్ప సార్వభౌములు పూజ్యనీయులైన దేవుళ్ళో మనము, ఆయనలో మనం ఉన్నాము ఈ రోజున అనుంది. ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో మారు మనసు పొందారో, దేవుని రక్షణలోకి వచ్చారో, క్రీస్తు ప్రభు అని మన హృదయంలో మనం నమ్మేమో, మన పాపాలను ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వారందరూ కూడా క్రీస్తులో మనం ఈ రోజున జీవించి ఉన్నామనే గొప్ప నిరీక్షణని అపోస్తలుడైన పౌలు గారు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 1:19 అలాగే 2:9 మనం చూస్తూ ఉంటే ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ బాడీలీ. ప్రభు అయిన దేవునిలో ఉన్న
సమస్తం కూడా యొక్క శరీర రూపంగా క్రీస్తులో ఇమర్చబడి ఉన్నాయి. క్రీస్తే దేవుడని మనం ఇక్కడ నేర్చుకున్నాము. అలాగే 1:27 మనం చూస్తుంటే నో దట్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, క్రీస్తు మీలో ఉన్నారని మీరు తెలుసుకోండి. దిస్ ఈజ్ ద హోప్ ఆఫ్ అవర్ గ్లోరీ. ఆ యొక్క నిరీక్షణలో మనం పొందబోయే మహిమ ఏంటంటే మనం క్రీస్తులో ఉన్నామన్నదాన్ని మీరు మర్చిపోవద్దు అని అంటున్నారు. అలాగే ఆయన అంటున్నారు ఇన్ హిమ్ వి ప్రీచ్, ఆయనలో మేము బోధిస్తాము, హెచ్చరిస్తాము, అలాగే ఈ యొక్క టీచింగ్స్ ఇస్తున్నాము, ఇవాంజలిజం చేస్తున్నాము, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మీకు పంచి పెడుతున్నాము అని అంటున్నాం. ఈ రోజు నేను అనుదినము ప్రతిరోజు మీ ముందు మేము బైబిల్ వాక్యంతో వస్తున్నాం కదా. క్రీస్తు మీద ప్రేమతో, క్రీస్తు సువార్తను ప్రకటించాలనే హృదయంతో, భారమైన హృదయంతో ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను వినాలని ఆ యొక్క దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మహా ఆజ్ఞ ప్రకారం మేమంతా కూడా మీ ముందుకి ఈ వాక్యాన్ని తీసుకొని వస్తున్నాము. కాబట్టి రిమెంబర్ అస్, మర్చిపోవాకండి. మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవునికి స్తోత్రాలు. చూడండి మత్తయి సువార్త 5:48 మనం చూస్తుంటే యేసయ్య అంటా ఉన్నారు మై ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, కాబట్టి మీరు నన్ను వెంబడించిన వారు మీరు కూడా వెలుగులో నడిచేవారిగా ఉండాలి. మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ యొక్క పరిశీలన నీతి, శాస్త్ర నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నది. కాబట్టి ఈ నీతి కలిగిన మాటలు, దేవుని జ్ఞానమైన మాటలు, మంచి వాళ్ళు మనకి పెద్దలు చెప్పినప్పుడు వాటిని తీసివేయద్దు. ఎందుకంటే వాటిలో మనల్ని జీవింపజేసే శక్తి ఉందని మర్చిపోవద్దు. అలాగే 2:20 మనం చూస్తుంటే హీ డైడ్, ఆయన చనిపోయారు. మనం రోమాపత్రిక 6లో చూస్తే 4-18 వచనాలు మనం కూడా క్రీస్తులో బాప్తిస్మ సాక్షిలో మన పాపాలతో పాటు మన పాత జీవితానికి మనం చనిపోయామని, మళ్ళీ తిరిగి మనం క్రీస్తులో మనం లేచేయమని, ఆ పునరుద్ధాన శక్తి మన యేసయ్య మనకు అనుగ్రహించారని, ఈ రోజున ఆ యొక్క పునరుద్ధాన శక్తి నీలో ఉందని, నువ్వు క్రీస్తులో జీవించి ఉన్నామని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సో వాట్ ఏ వండర్ఫుల్ కనెక్షన్ కదా. ఎంత అద్భుతంగా, అంత గొప్ప సృష్టికర్తలో మనం జీవించి ఉన్నాము. సృష్టికర్త మనతో ఉన్నారు. ఇంకెంత మించి మనకేం కావాలి చెప్పండి. దేవునికి స్తోత్రాలు. అలాగే 1:17 చూస్తే క్రియేటర్, లివింగ్ అండ్ సస్టైనర్, ఆయన జీవించి ఉన్న దేవుడు, మనల్ని బ్రతికించిన దేవుడు, మనల్ని క్షమించిన దేవుడు, అలాగే మనల్ని పోషిస్తున్న దేవుడు, మనకి విజయాన్ని ఇస్తున్న దేవుడు, మనల్ని మహిమపరుస్తున్న దేవుడు, మన మీద కృప చూపిస్తున్న దేవుడు, మన మీద కటాక్షం చూపిస్తున్న దేవుడు, మనల్ని ఎంతో దయతో లేవనెత్తిన దేవుడు, తప్పులు చేసేవని ఆ తప్పులను చూడకుండా కేవలం ఆయన ప్రేమను చూపించిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితాలు తప్పకుండా మారేవిగా ఉండాలి. మన జీవితాల ద్వారా, మారిన హృదయాల ద్వారా ఎంతో మందికి మనం మార్గదర్శకులుగా ఉండాలి. రిమెంబర్ అస్, జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఆల్సో ఆయన అంటారు డు నాట్ లివ్ ఇన్ ఎంప్టీనెస్, ఏదో అర్థం లేని జీవితాలు మనం జీవించకూడదు. లేకపోతే డబ్బాలో వేసిన రాళ్ళలాగా గలగలమంటవే కానీ లోపల ఏమి లేకుండా అది నిరర్ధకంగా మనం ఉండకూడదు. మన జీవితాలు ఒకరికి ఉపయోగపడేగా ఉండాలి. దేవుని జ్ఞానంతో నింపబడి ఉండాలి. దేవుని శక్తితో నింపబడి ఉండాలి. ఈ శక్తి మనం ఎంతోమందికి చూపించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్. యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్ వి రిమెంబర్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. పనికి రాకుండా నాయన, బురదలో పడిపోయినాయన, తప్పిపోయిన గొర్రెలాగా నాయన మేము పడిపోయినానా, ముళ్ళ కంచెలో ఉన్నప్పుడు నాయన ప్రభా, మీ దగ్గరికి రావడానికి మాకు అర్హత లేనప్పుడు నాయన ప్రభా, మీరు పరలోక రాజ్యం నుండి భూమి మీదకు వచ్చిన ఆయన మా కోసం మీరు నాయన ఒక కన్యక గర్భంలో జన్మించిన ఆయన ప్రభా, ఏ పాపం లేకుండా జీవించిన ఆయన ప్రభా, అలాగే మా పాపాలని మీరు సిలువలో మోసిన ఆయన, మా బదులుగా మీరు మరణించిన ఆయన ప్రభా, మరణాన్ని ఓడించిన ఆయన, ఈ రోజున నాయన ప్రభా మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని జీవింపజేసిన ఆయన, మమ్మల్ని మీలో జీవింపజేసిన ఆయన ప్రభా, మమ్మల్ని అనుదినము మీ వాక్యంతో బలపరుస్తూ, స్థిరపరుస్తూ, దీవిస్తూ నాయన ప్రభా, ఇదిగో పడిపోయిన మమ్మల్ని నాయన ప్రభా పడిపోనివ్వకుండా నాయన ప్రభా, మళ్ళా సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అనుదినము నాయన ప్రభా, కృప వెంబడి కృపతో, శక్తి వెంబడి శక్తితో నాయన, మహిమ వెంబడి మహిమతో తండ్రి, మీ కటాక్షం వెంబడి కటాక్షంతో తండ్రి మమ్మల్ని అనుదినము లేవనెత్తి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఐ రిమెంబర్ లార్డ్ ఫాదర్ గాడ్ యువర్ సాక్రిఫైజెస్, మీ బలి అర్పణ నాయన, మీ ప్రేమ నాయన, మీ కటాక్షాన్ని నాయన, మీ ఆత్మీయ వరాల్ని నాయన, ఆత్మీయ ఫలాల్ని నాయన, మీరు మా ఎళ్ళ చూపిస్తున్న ప్రతి జాలి కృపను బట్టి నాయన ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే అపోస్తున్న పౌలు
పౌలుగా నైనా ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ లార్డ్ ఫాదర్ గాడ్, ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ లార్డ్, అపోసిల్స్ ఆఫ్ గాడ్ లార్డ్, మీ యొక్క అపోస్తులనైనా, ప్రవక్తలనైనా, సువార్థికులనైనా, బోధకులనైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా మాకు వాక్యాన్ని తెలియజేసి మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నైనా వారి ద్వారా తండ్రి మాకు వెలుగు చూపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. బ్లెస్ దెమ్ లార్డ్, బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ లార్డ్ ఫాదర్ గాడ్, బ్లెస్ ద పీపుల్ హూ ఈస్ డూయింగ్ ద ఇవాంజలిజం లార్డ్, మిషనరీస్ లార్డ్, హూ ఈస్ స్ట్రగ్లింగ్ లార్డ్ ఫాదర్ గాడ్, హూ ఈస్ గోయింగ్ త్రూ ఆల్ ద ఆబ్స్టికల్స్ లార్డ్ ఫాదర్ గాడ్. ప్రతి ఒక్కరినైనా ఎంతో నైనా భయంకరమైన పరిస్థితుల్లో మీ సువార్తను నైనా ప్రభా ప్రకటిస్తూ నైనా ప్రభా ఎన్నో భయంకరమైన బాధలకు ఓర్చుకుంటూ నాయనా ప్రభా, శ్రమ పడుతూ నాయనా ప్రభా ఎంతో మందికి వెలుగుని చూపిస్తున్న నాయన, మీ జ్ఞానాన్ని చూపిస్తున్న దేవా, ఆ బిడ్డల్ని మీరు దీవించండి నాయన, కృప చూపించండి నాయన, సహాయం చేయండి నాయన. మీ జ్ఞానంతో ఈ సమస్త భూమి నిండి ఉండటానికి నాయన మీరు కృప చూపించి నాయన, ఈ యొక్క వెలుగు అనే మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జీవింపజేసిన ఆయన, వెలిగింపజేసిన ఆయన ప్రభా, మా ద్వారా తండ్రి ప్రభా మీరు మహిమ నొందుతున్నాయన, స్తుతులు ఘనత నొందుతున్నాయన, మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.